Welcome to Hari Preetu Blog. హలో అండి, ఈరోజు మేము బర్లింగ్టన్లో ఉన్న స్పెన్సర్ స్మిత్ పార్క్కి వచ్చాము. ఇక్కడికి మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకుది ఫస్ట్ ఇయర్ బర్త్డే పార్టీ ఉంది, అందుకని ఇక్కడికి వచ్చాము బ్రాంప్టన్ నుంచి. ఈ వీడియోలో నేను బ్రాంప్టన్ నుంచి బర్లింగ్టన్కి ఆ రూట్ని చూపిస్తాను. ఆ రూట్ ఎందుకు చూపిస్తున్నానంటే అది కంట్రీ సైడ్ రూటు, వ్యూ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అందుకని ఇప్పుడు బ్రాంప్టన్ టు బర్లింగ్టన్ ఆన్ ద వేలో వచ్చే రూట్ని చూపిస్తాను. ఇదే ఆ మ్యాప్. బ్రాంప్టన్ టు బర్లింగ్టన్ 1 hour 21 minutes పడుతుంది. ఇక్కడ నేను హైవే సెలెక్ట్ చేసుకోలేదు, కంట్రీ సైడ్ రూట్ని సెలెక్ట్ చేసుకున్నాను, ఎందుకంటే వ్యూ బాగుంటుందని చెప్పేసి. ఇక్కడ సన్ చుట్టూ ఒక రౌండ్ రెయిన్బో ఫామ్ అయింది. ఇదే ఫస్ట్ టైం ఇట్లా రౌండ్ షేప్లో ఉన్న రెయిన్బోని చూడటం చాలా బాగుంది ఈ వ్యూ. అక్కడ ఎదురుగా గ్రీనరీ కనపడుతుందా, ఇదైతే ఫాల్స్ టైంలో అయితే కలర్స్ చేంజ్ అయిపోయి ఇంకా ఎక్సలెంట్ వ్యూ ఉంటుంది. డిఫరెంట్ కలర్స్ వస్తాయి, పింక్ నుంచి రెడ్, ఆరెంజ్, ఎల్లో, చాలా డిఫరెంట్ కలర్స్ ఉంటాయండి. ఎక్సలెంట్గా ఉంటుంది. అది కూడా నేను పెడతాను తర్వాత ఫాల్ సీజన్లో. ఇప్పటికైతే గ్రీన్ కలర్ని ఎంజాయ్ చేయండి. ఇక్కడ ఒక రౌండ్ అబౌట్ వస్తుంది. రౌండ్ అబౌట్ అంటే ఏం లేదు, సేమ్ లైక్ సిగ్నల్ లాగానే ఉంటుంది, బట్ అక్కడ సిగ్నల్ ఉండదు. సో ఇది ఒక సర్కిల్ లాగా ఉంటుంది, ఇలా ఉంటుంది. దానికి కూడా 4 sides ఉంటాయి, రైట్, స్ట్రైట్, లెఫ్ట్, తర్వాత మనం వచ్చే రూటు. సో రౌండ్ అబౌట్ కూడా బాగుంటాయి వెళ్ళడానికి. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే సైక్లిస్ట్ వచ్చేసి వీకెండ్ కదా, చాలామంది సైకిల్ తొక్కుతుంటారు. వీళ్ళకి ఏంటంటే కంప్లీట్ రోడ్ని వాళ్ళకి ఇచ్చేయాలి. అంటే జస్ట్ లైక్ ఒక కార్ వెళ్తుంది అన్నట్టుగా అనుకొని మనం వాళ్ళకి ఆ రూట్ని మొత్తాన్ని కంప్లీట్గా ఇచ్చేయాలి. వాళ్ళు వెళ్తున్న రూట్లో మనం ఆ సైకిల్ వెళ్తున్న రూట్లో మనం వెళ్ళకూడదు కారు. సో అది మన సేఫ్టీ కోసం ప్లస్ వాళ్ళ సేఫ్టీ కోసం కూడా. ఇక్కడ మా ఫ్రెండ్స్ వాళ్ళ సిటీ వచ్చేసి బర్లింగ్టన్ కాదు, వాళ్ళ సిటీ వచ్చేసి కిచెనర్. ఇది జస్ట్ ఒక డెస్టినేషన్ బర్త్డే పార్టీ లాగా పెట్టుకున్నారు. సో మమ్మల్ని అందరినీ అక్కడ బర్లింగ్టన్లోకి ఇన్వైట్ చేశారు.
ఇక్కడ ఆన్ ద వేలో అనిమల్ ఫార్మ్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ నేను చూపిస్తున్నది వచ్చేసి హార్స్ ఫామ్. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఇదంతా బర్లింగ్టన్ ఏరియా. ఇక్కడ చూడండి, వెల్కమ్ టు బర్లింగ్టన్ రాసి ఉంటారు. ఇక్కడ కెనడాలో ఇంకోటి ఏంటంటే రోడ్స్ ఆల్మోస్ట్ అన్నీ స్ట్రైట్గా ఉంటాయి. లెఫ్ట్ రైట్ వచ్చేసి చాలా రేర్గా తీసుకుంటాము. ఇక్కడ చూడండి ఎంత కంప్లీట్ స్ట్రైట్ రోడ్డు, ఏదో ఒక రెక్టాంగిల్ స్క్వేర్లో వెళ్ళినట్టు ఉంటుంది. ఈ ఇద్దరు సైక్లిస్ట్ని ఓవర్టేక్ చేయడం చాలా కష్టం,
ఎందుకంటే ఇద్దరు మొత్తం రోడ్ని కవర్ చేస్తున్నారు. ఆపోజిట్ సైడ్లో నాన్ స్టాప్ వెహికల్స్ వస్తూనే ఉన్నాయి. సో వాళ్ళని ఓవర్టేక్ చేయడం చాలా కష్టమైంది. సో కంప్లీట్గా వెయిట్ చేశాము. ఇక్కడ ఇంకా చాలామంది వాకింగ్ చేస్తున్నారు. ఈ సమ్మర్ వచ్చిందంటే ఇంకా ఈ యాక్టివిటీస్ అన్నీ బాగా స్టార్ట్ అవుతాయి. సైక్లింగ్, ఇట్లాంటి ట్రెక్కింగ్, వాకింగ్ ఇట్లాంటివన్నీ ఇక్కడ. చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత ఈ ఇద్దరు సైకిలిస్ట్ని ఓవర్టేక్ చేయడానికి ఛాన్స్ దొరికింది. ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము బర్లింగ్టన్కి. ఇక్కడ వచ్చేసి మమ్మల్ని ఆన్ ద వేలో వచ్చేటప్పుడు స్వీట్స్ తీసుకురమ్మని చెప్పేసి అన్నారు. సో మేము రాజధాని స్వీట్స్కి వెళ్ళి గులాబ్ జామున్ తీసుకొచ్చాము. సో ఇదే ఆ ప్లాజా. ప్లాజా అంటే ఇక్కడ షాపింగ్ షాప్స్ అన్నీ ఉన్న ఏరియాని ప్లాజా అంటారు. రాజధాని స్వీట్స్ వచ్చేసింది. సో ఇక్కడికి వెళ్ళి మేము ఆ గులాబ్ జామున్ తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని రకాల స్వీట్స్ దొరుకుతాయి. స్వీట్స్ ఒకటే కాదు, హాట్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి. ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉంది చిన్నది. సో ఇదిగోండి స్వీట్స్, ఆల్మోస్ట్ అన్ని రకాల స్వీట్స్, మనకి ఇండియాలో ఉన్న దొరికే స్వీట్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. అది కాకుండా హాట్ ఐటమ్స్, పకోడాలు, బజ్జీలు, బ్రెడ్ పకోడాలు, తర్వాత పానీపూరి, చాట్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. ఇక్కడ గులాబ్ జామున్తో పాటు సమోసాలు కూడా తీసుకున్నాము ఆన్ ద వేలో తినడానికి. మేము కిచెనర్ నుంచి ఫ్రెండ్స్ వస్తారని చెప్పేసి అన్నాను కదా, అది వాళ్ళే. అక్కడ కార్ ముందర మా ముందరే ఉన్నారు. మాకు కూడా తెలియదు వాళ్ళు అక్కడ ఉన్నారని చెప్పేసి. ఓకే, ఇక్కడ కార్ పార్క్ చేసి ఇక్కడ పార్కింగ్ టికెట్ తీసుకోవడానికి వచ్చాము. ఇక్కడ చిన్న ఏటీఎం మిషన్ లాగా ఉంటుంది. అక్కడ మన కార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఒక చిన్న టికెట్ వస్తుంది. సో వీళ్ళు వచ్చేసి మా ఓషావా ఫ్రెండ్స్. వాళ్ళు మేము వచ్చిన కొంతసేపటికి వాళ్ళు కూడా వచ్చారు. ఇదే స్పెన్సర్స్ స్మిత్ పార్క్. ఇక్కడ సామ్సంగ్ S24లో ఉన్న డ్యూయల్ రెక్ ఫీచర్ని మా ఫ్రెండ్కి చూపిస్తున్నాను. డ్యూయల్ రెక్ అంటే ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా రెండు ఒకేసారి ఆన్ అవుతాయి. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఆ స్పెన్సర్స్ పార్క్ది కంప్లీట్ డీటెయిల్స్, తర్వాత బర్త్డే పార్టీ వీడియోస్ అన్ని చూపిస్తాను. ఇక్కడ ఇంకో ఫ్యామిలీ కూడా వచ్చారు, మా ఓషావా ఫ్రెండ్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బై బాయ్, సీ యూ.